మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 4, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మేషరాశిలో గురు సంచారము, చంద్రుడి యొక్క సంచారము, బుధుడి యొక్క సంచారము చేయుదురు. కన్యరాశిలో కేతువు, మీనరాశిలో రాహువు, రవి, శుక్రుడు మొదలగు గ్రహములు సంచారం చేయుదురు. కుంభరాశిలో శనికుజులు సంచారం చేయుదురు. లగ్నాధిపతి, రాసాధిపతి, అష్టమాధిపతి అయిన కుజుడు రాజ్యాధిపతి అయిన శని భగవానుడితో లాభస్థానములో కలయిక వలన సర్వకార్య జయములు, వృత్తి వ్యాపారంలో కొంత అనుకూలత, కోర్టు సంబంధమైన న్యాయ సంబంధమైన విషయాల్లో విజయములు సాధించుట, విదేశీ సంబంధమైన విషయాల్లో విద్య ఉద్యోగ సంబంధమైన విషయముల్లో అనుకూలత కలుగును. లగ్న రాశుల్లో శుభగ్రహములు భాగ్యవ్యయాధిపతి అయిన గురువు, చతుర్థాధిపతి అయిన చంద్రుడితో కలయిక మరియు తృతీయ షష్టాధిపతి అయిన బుధునితో కలయిక లగ్న రాశి స్థితి వలన భూమి, స్థలము, వాహనము, వ్యాపార, గృహ సంబంధమైన ఖర్చులు ఏర్పడును. వ్యయగ్రహ సంచారం వలన అధిక ఖర్చులు, స్థాన చలనములు, ప్రయాణములు, ఆటంకములు, పొట్ట, చర్మము, నరములు సంబంధించిన ఇబ్బందులు, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు, నరములు ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఏర్పడును. షష్ఠకేతు వలన కొంత అనుకూలత కలుగును. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువునకు శని వీక్షణ వలన కొన్ని పనులు యందు ఆటంకములు ఏర్పడును, అధిక ఖర్చులు కూడా ఏర్పడును. అష్టమాధిపతి అయిన కుజుడు పంచమ దృష్టి, శని పంచమ వీక్షణ, అష్టమాధిపతి అయిన కుజుడు పంచమ దృష్టి, శని పంచమ వీక్షణ వలన ఉదరము, నరములు సంబంధించిన సంతాన సంబంధమైన ఖర్చులు ఏర్పడును. ఈ రాశివారు సూర్య నమస్కారములు, శ్రీ దత్తాత్రేయ పారాయణములు కానీ, శ్రీ దత్తాత్రేయ దర్శనము కానీ, సాయిబాబా షిరిడి సాయినాథుడి యొక్క దర్శనం కానీ చేసుకోవడం ద్వారా కొంత ఉపశమనం కలిగి ఈ రాశి వారికి దోష నివారణ కూడా కలుగుద్ది, ఉపశమనం జరిగి దోష నివారణ అవుద్ది. అలాగే దగ్గరలో గల అమ్మవారి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా చక్కటి ఉపశమనం కలుగుద్ది.